రామాపురం అనే గ్రామంలో ఆనందరావు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి గోపాలుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. అతనికి బాధ్యత తెలిసేది కాదు. తండ్రి సంపాదించిన దానిని ఖర్చు చేస్తూ విలాసంగా ఉండేవాడు. ఒకరోజు ఆనందరావు కొడుకును బాగా కొట్టి, నీవు డబ్బులు సంపాదిస్తేనే ఇంటికి రా, లేకపోతే రావద్దు అని చెప్పాడు. తండ్రి అలా అన్నందుకు గోపాలునికి బాధ కలిగి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అడవి మార్గంలో పక్క ఊరికి ప్రయాణమయ్యాడు. అలా నడుస్తూ ఉండగా అడవి సగానికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. గోపాలునికి భయం వేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం నడిచేసరికి పులి గాండ్రింపు విని భయంతో చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ పక్కన చెట్టు మీద 3 దెయ్యాలు మాట్లాడుకుంటున్నాయి. ఎక్కడి నుంచి ఈ మాటలు వస్తున్నాయని వినసాగాడు. మొదటి దెయ్యం, నేను మనిషికి పిచ్చి తగ్గించే ఒక మూలికను కనిపెట్టాను, దానిని ఈ చెట్టు క్రింద పూడ్చి ఉంచాను అంది. తరువాత రెండో దెయ్యం, నేను జీవించి ఉండగా బోలెడు ధనం సంపాదించి అది ఈ ప్రక్కన ఉన్న గ్రామంలో వేప చెట్టు కింద పూడ్చి ఉంచాను అంది. మూడో దెయ్యం, నా దగ్గర ఒక మహత్తరమైన కత్తి ఉంది, దాంతో ఎంతటి వీరుణ్ణైనా జయించవచ్చు, దానిని మన గ్రామంలో గుడిలో మెట్ల కింద ఉంచాను అని చెప్పుకోసాగాయి. తెల్లారేదాకా ఆ చెట్టు మీద కూర్చుని తెల్లారిన తర్వాత పక్కన రాజ్యంలోనికి చేరాడు. అక్కడ రాజుగారి కూతురికి పిచ్చిపట్టి ఎటువంటి వైద్యాలకు లొంగకుండా ఉంది. దానిని నయం చేసిన వారికి అన్ని విధాల అనుకూలం అనుకుంటే ఆమెను ఇచ్చి వివాహం చేస్తాను అని చాటింపు వేయించాడు. వెంటనే గోపాలుడు మొదటి దెయ్యం చెప్పిన మూలికను తెచ్చి ఆమెకు వాసన చూపించాడు. వెంటనే ఆమెకు పిచ్చి తగ్గి మామూలు మనిషి అయింది. అప్పుడు రాజుగారు, నీవు మా అమ్మాయి జబ్బును నయం చేశావు, కానీ నీకు ధనం లేదు, నీకు అమ్మాయిని ఎలా ఇవ్వటం అన్నాడు. వెంటనే గోపాలుడు రెండో దెయ్యం దాచిన డబ్బును తీసుకుని వచ్చి రాజుగారికి చూపించి, నేను కూడా ధనవంతుడను అని చెప్పాడు. సరే, నీవు రాజ్యాన్ని ఎలా రక్షణ చేస్తావు అని అడిగాడు. వెంటనే గోపాలుడు మూడవ దెయ్యం చెప్పిన ఖడ్గాన్ని తెచ్చి పక్కన ఉన్న రాజ్యాలను ఓడించి రాకుమార్తెను పెళ్లి చేసుకుని తన గ్రామానికి చేరి నాన్నను కలిసి, నేను ఏమీ చేయలేను అన్నావు కదా, ఇప్పుడు నేను మన రాజ్యానికి రాజును అని చెప్పాడు. ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.